అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్ఞాని భవ్య మినీ వ్లాగ్. మేము బాగున్నాం ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆనందంతో వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడి ఎంత పని ఉంచుకొని మరి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలంటూ టైం తీసుకొని మరి వీడియోలు తీస్తూ ఉన్నానన్నమాట. సో నా కష్టానికి ఇప్పటికైతే సగానికి చేరింది మన ఛానల్. అంటే 500 సబ్స్క్రైబ్లు అయ్యారు. అలాగే వాచ్ అవర్ 1250కి అయితే వాచ్ అవర్ చేరిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదంతా మీ సపోర్టింగ్ వల్లే నాకు ఇలా ఛానల్ గ్రోత్ అనేది అయ్యిందండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా కామెంట్స్ పెడుతున్నారు అండ్ చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా. సో ఈరోజు ఈ ఆనందంతోనే వీడియో అనేది తీస్తున్నాను అనమాట. ఈ 500 రీచ్ అవ్వడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో మీకు తెలియదు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే చాలా కష్టం. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి, వీడియో తీయాలి, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అంటే చాలా కష్టం ఉంటుందండి. నిజంగా మనం వీడియో చూస్తే నచ్చితే నచ్చింది అంటాం, నచ్చకపోతే లేదనేసి చాలా వీడియోస్ని లైక్ అయినా పెట్టుకున్నా వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు లైకుల కోసము, అలాగే సబ్స్క్రైబ్ల కోసము అండ్ వాచ్ అవర్ కోసము వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది నేను ఛానల్ పెట్టినంత వరకు అయితే నాకు నిజంగా తెలియదండి. నిజంగా ఏ వీడియో అయినా సరే చూసేసేదాన్ని, ఇంకా వెళ్ళిపోయేదాన్ని అంతే. లైక్ కూడా కొట్టేదాన్ని కాదు అప్పట్లో. అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నాకు తెలిసేది కాదనమాట. అప్పట్లో అలా ఉండేదాన్ని. సో ఈరోజు నేను కష్టం చేస్తుంటే మిగతా యూట్యూబర్స్ ఎంత కష్టపడుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టుగా అయితే నాకు ఒక కామెంట్ చేయండి, నేనైతే సపోర్ట్ చేస్తాను. అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను. సపోర్టింగ్ అంటే ఏం లేదండి, ఒకరి దగ్గర నుండి డబ్బులను అయితే ఆశించడం లేదు. ఓన్లీ మీరు ఇచ్చే సబ్స్క్రైబు అలాగే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో వెళ్తుంది అనమాట, రీచ్ అవుతుంది. సో 1000 సబ్స్క్రైబ్లు అయితే అలాగే 4000 వాచ్ అవర్ అయితే ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది అనేసి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో దీంట్లో ఒక జాబ్ రావాలంటే ముందు చాలా కష్టపడాలి. సో ఆ కష్టం అనమాట ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చిన్న పిల్లలు కాబట్టి నేను బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేను కాబట్టి సో ఏదో ఒకటి చేద్దాం అనేసి అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో జాయినింగ్ అయ్యాను. సో జాయినింగ్ అయ్యి ఇప్పటి వరకు నేను ఎన్ని కష్టాలు అంటే ఎన్ని పనులు ఉన్నా సరే నాకు మైండ్లో ఒక్కటే ఉంటుంది, అరే మనం ఈరోజు వీడియో వదలలేదు, వీడియో పెట్టాలి, యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలి, ఇదే తొందర ఉంటుంది అనమాట. నా ఒక్కదానికే కాదండి, చాలామందికి అంటే ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఉంటుంది అనమాట. సో యూట్యూబ్ ఛానల్ పెట్టారంటే నిజంగా చాలా స్ట్రెస్ అంటారు చూడండి, అలా అనమాట. చాలా కష్టము. తెలుసుకొని చదువుకున్న వాళ్ళు అయితే ప్రాబ్లం లేదండి, వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఎక్కడేం చేయాలి ఏంటి అనేది ఛానల్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. మాలాంటి చదువుకోని వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా కష్టం అనమాట. వీడియో చూస్తే కానీ మాకు అర్థం కాదు. సో వాట్స్ చదివేసి ఏదో చేస్తామంటే మాత్రం మాకు అర్థం కాదు. చదువుకోని వాళ్ళకి ఏంటంటే వీడియో పక్కా చూడాలి, వీడియో చూసిన తర్వాత ఓ అలా కాదు ఇలా చేయాలా, ఇలా కాదు అలా చేయాలా. ఎడిటింగ్ నేర్చుకోవడానికే అట్లీస్ట్ నాకు ఒక 10 days 15 days అయితే పట్టింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఎడిటింగ్ నేర్చుకోవడానికి. సో చాలా కష్టం ఉంటుంది. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసేస్తామో అనేసి కొత్తగా దిగినట్టుగా అయితే మాత్రం మీరు బాగా ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే ఈ సఫర్ ఉంటుంది, చాలా కష్టం. ఎందుకంటే అయిన వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నామని. అండ్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, వాటిని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. సో ఇలాంటివన్నీ చాలా అంటే చాలా సూపరు. సో పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఇలానే ట్రై చేసి ఉంటారేమో. సో ముందు కష్టాలు పడి దాని తర్వాత ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా, వాళ్ళు ఇల్లుని నడిపించుకోవడానికి ఎలా అయితే ఉపయోగపడుతుందో సో మనం కూడా ముందు కష్టాలు ఉంటాయి. వాచ్ అవర్ రావడం లేదు అండ్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవడం లేదనేసి అయితే వెనక్కి అడుగేస్తామంటే మాత్రం బాగుండదు. ఎందుకంటే చుట్టాలకు అందరికి తెలిసిపోతుంది కాబట్టి సో మనం ఇంకా ముందుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. కానీ వెనక్కి వెళ్ళామనుకో ఇంకా ఓడిపోయి వచ్చేసారు అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సో వీడియో అప్లోడ్ చేస్తూ వెళ్దాం.
ఎప్పుడు రీచ్ అవుతాం అనేది, అదే ఎప్పుడు సక్సెస్ అనేది మన చేతికి అందుతుంది అనేది కూడా తెలియదు. చాలామంది అంటే ఇప్పటి వరకు మన ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ అనేవే రాలేదు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. సో నేను రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు హెల్ప్ అయ్యారనమాట. చాలామంది మన ఛానల్ని సపోర్టే చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇప్పుడు 500కి రీచ్ అయ్యిందండి. కొత్తగా ఎవరైనా చూసినట్టుగైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనేసి అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ కొత్త యూట్యూబర్స్ ఎవరు ఉన్నా సరే ఒక కామెంట్ అయితే చేయండి, డెఫినెట్లీ నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను మీ ఛానల్ని. అండ్ మా అన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టుగైతే. సో చాలా అంటే చాలా హ్యాపీ ఫ్రెండ్స్. నేను అనుకున్నాను ఏంటంటే కేక్ తీసుకొచ్చి కట్ చేద్దాం, 500 సబ్స్క్రైబ్లు అయ్యారు కదా అనేసి అయితే అనుకున్నాను. కానీ ఇంకా తీసుకురాలేదు, ఎందుకంటే మా వారు కొంచెం బయటకు వెళ్ళారు చిన్న పని మీద. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేడమే కష్టమై ఉన్నది పిల్లల్ని విడిచిపెట్టేసి. సో అందు గురించి ఆ కేకు ఆ ఆర్డర్స్ అవన్నీ నేను ఇప్పుడు ఇవ్వలేను. అందుకోసమే 1000 సబ్స్క్రైబ్లు అయ్యారంటే పక్కా మనమైతే కేక్ కటింగ్ చేసి ఫెస్టివల్ లాగా సరదా అయితే అయిపోదాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే కేక్ ఏం తీసుకురాలేదు. అండ్ మా ఫ్రెండ్స్ మొత్తం కూడా కేక్ ఎందుకు తీసుకురాలేదు అనేసి అయితే సాయంత్రం చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ముందే చెప్పేస్తాను 500 సబ్స్క్రైబ్లు అవనీలే కేక్ కట్ చేద్దాం అనేసి. సో నేను అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు 500 సబ్స్క్రైబ్లు అయిపోతారా అనేసి. సో 3 months చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా. ఇంట్లో పని చేసుకుంటూ, టైలరింగ్ పని చేసుకుంటూ, అండ్ పిల్లల్ని చూసుకుంటూ, అండ్ నాకు ఎవరైనా అభిమానిస్తారా అంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారా, సో ఇది ఎన్ని సంవత్సరాలు పట్టేస్తుందో ఏమో అన్నట్టుగా అయిపోయింది. సో మీ అందరికీ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో 500కి అయితే కేక్ కటింగ్ చేయడం లేదు. అండ్ 1000 సబ్స్క్రైబ్లు అయ్యి వాచ్ అవర్ అయింది, కంప్లీట్ అయ్యిందంటే డెఫినెట్లీ కేక్ కటింగ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఏముంది, ఇప్పుడు కేక్ తీసుకొచ్చి కట్ చేసుకోవచ్చు, కానీ ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి, ఇంకా సగంలోనే ఉన్నాం కాబట్టి అందుకోసమే కేక్ అనేది కట్ చేయడం లేదు. అండ్ అందరికీ ఇంకోసారి చెప్తున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడతాము అనేసి అంటే ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఇదేం తప్పు పని ఏం కాదు. మనము ఏదో ఒక జాబ్ కోసం వెతుకుతున్నాం, ఆ జాబ్ అన్నమాట ఈ రూపంలో దొరికింది. యూట్యూబ్ ఉన్న ట్రై చేద్దాం. అందరూ ట్రై చేస్తున్నారు కదా ఈ రోజుల్లో, మనమే కాదు కదా. ఇంట్లో కూర్చొని అలాగ గిన్నెలు తోముకొని ఎన్ని రోజులని ఉంటాం చెప్పండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఓపెన్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ అన్నిటికీ రెడీ అయి ఉండాలి. అంటే బ్యాడ్ కామెంట్స్ని తట్టుకోవాలి, అలాగే మంచి మంచి కామెంట్స్ని చూసుకోవాలన్నమాట, తప్పదన్నమాట. సో నాకు తెలిసినంత మట్టుగా ఈ వీడియో ఇంతవరకు చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. And bye friends.